హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు మరొక ఎస్బీఐ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది కూడా క్లరికల్ జాబ్ అన్నమాట. క్లర్క్ జాబ్స్ సంబంధించి ఇది స్పెషల్ గా మనకు ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించిన రిక్రూట్మెంట్ అన్నమాట. ఇది జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ కి సంబంధించి ఎస్బీఐ లో క్లర్క్ జాబ్ అన్నమాట. ఈ వీడియోలో మీకు ఆ జాబ్స్ కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎవరు ఎలిజిబుల్ అవుతారు, మరియు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరియు ఎంత ఫీ పే చేయాలి, మీకు శాలరీ ఎంత వస్తుంది, మరియు ఏ జోన్ లో ఎన్నెన్ని జాబ్స్ ఉన్నాయి, ఇలాంటి అన్ని వివరాలను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు షెడ్యూల్ కు సంబంధించి కూడా మీకు ఆ వివరాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. మనము ఇప్పుడు ఈ జూనియర్ అసోసియేట్స్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఇది మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ కు సంబంధించి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నమాట. ఇవి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల 7వ తేదీ నుంచి స్టార్ట్ అయింది, మరియు ఈ నెల 27వ తేదీతో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ముగుస్తుంది అనమాట. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. దీంట్లో ముందుగా మీకు ఎలిజిబిలిటీ ఏముంటుందంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. ఎనీ డిసిప్లిన్ లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. దేర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్, ఇంటర్ స్టేట్స్ ట్రాన్స్ఫర్ ఫర్ జూనియర్ అసోసియేట్స్ టు బి రిక్రూటెడ్ అని ఇవ్వడం జరిగింది. ఇంటర్ స్టేట్ కానివ్వండి, ఇంట్రా స్టేట్ ట్రాన్స్ఫర్ కానీ ఇందులో అయితే ఈ జూనియర్ అసోసియేట్స్ లో ఉండదని మనకు పేర్కొనడం జరిగింది. ఇక్కడ సెప్టెంబర్ లో అయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, మరియు అక్టోబర్ లేదా నవంబర్ లో మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. మీరు SBI.bank.in లో వీటికి సంబంధించి ప్రతి వివరాలను అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏ సర్కిల్లో ఎన్నెన్ని జాబ్స్ ఉన్నాయన్నది అయితే చూద్దాము. ఏ కేటగిరీకి కూడా ఎన్ని జాబ్స్ ఉన్నాయన్నది. అమరావతి ఆంధ్రప్రదేశ్ లో లోకల్ లాంగ్వేజ్ అయితే తెలుగు లేదా ఉర్దూ అయితే ఉండాలి. మరియు వేకెన్సీస్ అయితే ఎస్టీకి అయితే 88 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ ఓబీసీ జాబ్స్ అయితే అవైలబుల్ లో లేవు. బెంగళూరులో మీరు ఎస్సీ ఎస్టీకి 120 పోస్టులు అయితే ఉన్నాయి. భోపాల్ కి సంబంధించి 160 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అందులో మధ్యప్రదేశ్ చండీగఢ్ కి సంబంధించి మరియు ఇతర డీటెయిల్స్ ఇతర సర్కిల్స్ కి సంబంధించి కూడా చూడొచ్చు మీరు. చెన్నై తమిళనాడులో ఎస్సీలకి 65 పోస్టులు అయితే ఉన్నాయి. హైదరాబాద్ తెలంగాణలో మనకు ఎస్టీలకు అయితే 32 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మరియు ఇతర సర్కిల్స్ కి సంబంధించి వివరాలను కూడా చూడొచ్చు. మీకు టోటల్ గా 1538 పోస్టులు అయితే ఇందులో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ కి సంబంధించి ఓబీసీ వాళ్ళకి సంబంధించి, మరియు ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో పీడబ్ల్యూడి వాళ్ళకి కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి సంబంధించి వివరాలను అయితే చూడొచ్చు. మరియు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో 20 నుంచి 28 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ 2/4/1998 నుంచి 1/4/2006 మధ్య జన్మించిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, మరియు ఇతర క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. మీరు వాటిని చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. మరియు ఇతర స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అయితే చూడొచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించి, మరియు ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు సంబంధించి ఆ స్క్రైబ్ కి సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ అయితే చూడొచ్చు అనమాట మీరు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్రిలిమినరీ టెస్ట్ మరియు మెయిన్స్ ఎగ్జామ్, అలాగే
లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా సేమ్ జూనియర్ అసోసియేట్స్ ఏదైతే 9,500 జాబ్స్ ఉన్నాయో ఆ పద్ధతిలోనే ఈ రిక్రూట్మెంట్ కూడా అయితే ఉంటుంది. సేమ్ మనకు ఎగ్జామినేషన్ కూడా అదే ప్యాటర్న్ లో ఇదే ఉంటుందన్నమాట. 100 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 100 మనకు 100 మార్కులకి 1 అవర్ లో మీకు సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ టైమింగ్ అయితే 20 నిమిషాలు 20 నిమిషాలు 20 నిమిషాలు అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమెరికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ ఈ ప్రిలిమ్ ఎగ్జామినేషన్ లో సిలబస్ అయితే ఉంటుందన్నమాట. 1/4 నెగటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 10 times ఆఫ్ ద టోటల్ వేకెన్సీస్ అవైలబుల్ పర్సన్స్ అయితే మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్ లో 190 క్వశ్చన్స్ 200 మార్క్స్ కి అయితే ఉంటుంది. 2 hours 40 minutes అయితే టైం లిమిట్ అయితే ఉంటుంది. వీటిలో కూడా సెక్షనల్ కట్ ఆఫ్స్ అయితే ఉందన్నమాట. మరియు వీటిలో కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఏదైతే ఎక్కువ మార్కులు ఈ మెయిన్ ఎగ్జామినేషన్ లో పొందుతారో వాళ్ళకి ఈ జాబ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అందులో సిలబస్ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కి సంబంధించి సిలబస్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. 10th and 12th లో మీరు ఆ లోకల్ లాంగ్వేజ్ చదివి ఉన్నా సరిపోతుంది. లేని పక్షంలో మీకు నాన్ వెర్బల్ టెస్ట్ మరియు వెర్బల్ టెస్ట్ అనేది మీకు 50 మార్కులకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఈ మనకు అప్రెంటిస్ ద్వారా ఈ ఎగ్జామ్స్ అయితే రాస్తుంటారో వాళ్ళకైతే 5 అడిషనల్ బోనస్ మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. మీకు అక్వైంట్ యువర్ సెల్ఫ్ బుక్లెట్ అనే ఒకటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎగ్జామినేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీరు దాంట్లో పొందవచ్చు. మరియు మీడియం ఏ విధంగా ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ మీడియం అనేది చూడొచ్చు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఆంధ్రప్రదేశ్ లో మరియు తెలంగాణలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజెస్ లో అయితే ఆ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడే ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు మీకు ప్రొవిజనల్ సెలెక్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఫేజ్ 2 లో ఏదైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకునే మీకు ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏదైతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ లో మీరు పాస్ అయ్యేదాన్ని బట్టి మీకు ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు వెయిట్ లిస్ట్ అనేది 50% ఆఫ్ ద వేకెన్సీస్ విల్ బి మెయింటైన్డ్ అనమాట. కాబట్టి 1 year అయితే ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది మెయింటైన్ చేస్తారు. మరియు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకు జనరల్ గా సెప్టెంబర్ లో ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది టెంటేటివ్ గా. తర్వాత మీకు సెంటర్స్ అలాగే డేట్ అండ్ టైం విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అనమాట. మీరు కాల్ లెటర్ లో దానికి సంబంధించిన వివరాలను అయితే పొందవచ్చు. మరియు పే స్కేల్ అని మీకు ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మీకు స్టార్టింగ్ శాలరీ 24,000 రూపాయలు అంటే మీకు 40,000 వరకు ఫస్ట్ శాలరీ అయితే ఉండే అవకాశం ఉంది. 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ కూడా మీకైతే ఉంటాయి. కాబట్టి 40,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. మరియు బాంబే లాంటి మెట్రో సిటీస్ లో మీకు 46,000 రూపాయలు శాలరీ అయితే ఉంటుందన్నమాట. మరియు రియంబర్స్మెంట్ అలాంటి ప్రావిడెంట్ పిఎఫ్, ఈఎస్ఐ లాంటి అన్ని మెడికల్ కవరేజెస్ అయితే మీకు వర్తిస్తాయి. మరియు ఇందులో 6 months మీకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ ఎంప్లాయీస్ గా అయితే పరిగణించడం జరుగుతుంది అనమాట. మరియు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే ఇస్తారు. కాల్ లెటర్స్ అనేటివి మీరు వెబ్సైట్ లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఎటువంటి హార్డ్ కాపీ అనేది పోస్ట్ ద్వారా అయితే పంపించరు. మీరు ఐడెంటిటీ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే ఎగ్జామ్ సెంటర్ లో ఉంటుంది. మరియు యాక్షన్ అగైన్స్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ అక్కడ మిస్ కండక్ట్ అని ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలన్న వివరాలను కూడా ఎక్కడైతే మీరు చూడొచ్చు. మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు. మరియు ఓబీసీ వాళ్ళకి మాత్రం 750 రూపాయలు ఫీజుని అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ అనమాట. అలాగే ఇక్కడ హౌ టు అప్లై అని SBI.bank.careers లో అయితే మీరు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పొంది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. మరియు ఇక్కడ హెల్ప్ డెస్క్ నంబర్ ను కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్ అయితే కాల్ చేయండి. మరియు గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని మీరు ఫోటో
మరియు థంబ్ ఇంప్రెషన్, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, అలాగే సిగ్నేచర్ అయితే కలిగి ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మీ ఓన్ గా మీ చేత్తో అయితే ఈ డిక్లరేషన్ అయితే రాసి దాన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. మరియు ఎలా స్కాన్ చేయాలి ఆ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మరియు సిగ్నేచర్, అలాగే ఏదైతే మీరు రాసిన సెల్ఫ్ డిక్లరేషన్ లాంటి వాటికైతే ఇక్కడ ఆ డీటెయిల్స్ అయితే జనరల్ ఇన్ఫర్మేషన్ గా మనకు ఇవ్వడం జరిగింది. అనౌన్స్మెంట్స్ అని మనకు వీటికి సంబంధించి ప్రతి ఒక్క అనౌన్స్మెంట్ అనేది ఈ వెబ్సైట్ లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ వెబ్సైట్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ నే మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గా అయితే పరిగణించాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీకు ఫ్రాడ్స్టర్స్ వాళ్ళ బారిన అయితే పడకండి అని క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ విల్ బి లీడ్ టు డిస్క్వాలిఫికేషన్ అని మనకు ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకుని జాబ్ అయితే పొందవలసిందిగా పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి టెంటేటివ్ లిస్ట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆ లిస్ట్ అయితే మీరైతే చూడొచ్చు. మరియు ఇతర స్కానింగ్ గైడ్ లైన్స్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 50 KB లోపల ఫోటో అయితే ఉండాలి. 20 KB లోపల లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, మరియు మీకు 80 KB లోపల స్కానడ్ ఏదైతే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఉంటుందో వాటిని నీట్ గా అయితే స్కాన్ చేసి పెట్టుకోండి. మరియు 8 ఫోటోగ్రాఫ్స్ అయితే ఏదైతే మీరు అప్లోడ్ చేస్తున్నారో వాటిని అయితే మెయింటైన్ చేయండి. తర్వాత కూడా మీకు ఆ ఫొటోస్ అయితే అవసరం అవుతాయి. మరియు ఇక్కడ ఫామ్ ఇక్కడ చూడొచ్చు అనమాట. ఏవైతే మనకు ఈ ఆర్మీ వాళ్ళు ఉంటారో ఆర్మ్డ్ పర్సనల్ కి సంబంధించి వాళ్ళకు ఆ సర్టిఫికేట్స్ అయితే ఏవేవి పొందాలన్న సర్టిఫికేట్స్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిశ్చార్జ్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లాంటి అన్ని సర్టిఫికేట్లు, మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. మరియు ఇది దీనికి ఎలా అప్లై చేసుకోవాలన్న వివరాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాగిన్ టు SBI.bank.in వెబ్ కెరీర్స్ లోకి అయితే వెళ్ళి దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అక్కడ సెలెక్టివ్ రెస్పెక్టివ్ అడ్వర్టైజ్మెంట్ మీద అయితే క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ అని ఉంటుందన్నమాట. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే కరెక్ట్ గా అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇలా ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద అయితే క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించి ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసి తర్వాత మీ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయవచ్చు అనమాట. ఇది మనకు ఈ ఏదైతే జూనియర్ అసోసియేట్స్ కి సంబంధించి రిక్రూట్మెంట్ స్పెషల్ రిక్రూట్మెంట్ అనమాట. ఇది SC ST OBC వాళ్ళకు మాత్రమే సపరేట్ గా, మరియు జూనియర్ అసోసియేట్స్ కి సంబంధించి సపరేట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోని కూడా అప్లోడ్ చేశాను. కాబట్టి ఈ రెండు వాటికి కూడా మీరు ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకొని ప్రతి ఒక్కరు బ్యాంకింగ్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని జాబ్ పొంది మంచి శాలరీతో లైఫ్ సెటిల్ అయితే చేసుకోవచ్చు అని మీకైతే తెలుపుకుంటున్నాను. మరియు ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎవరైతే ఈయన డిగ్రీ చదివి ఉండి ఖాళీగా కానివ్వండి, లేదంటే ఏదైనా బ్యాంకింగ్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.